సారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ మనం చక్కగా శివ పార్వతుల తత్వాన్ని అర్థం చేసుకొని అవగాహనలోకి తెచ్చుకొని అనుభూతిలోకి తెచ్చుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన విజ్ఞాన భైరవ తంత్ర జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. మీ భావదశలని పరిశీలించండి. ఇదేంటంటే 12వ కేంద్రీయ ప్రక్రియ. ఎవరి ఏందైనా వ్యతిరేకంగా కానీ లేదా అనుకూలంగా కానీ ఒక మనోస్థితి వచ్చినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తిపై పెట్టవద్దు, కానీ కేంద్రీకృతమై ఉండండి. ఇది చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం మాస్టర్స్. ఎవరిపైన అయినా అనుకూలంగా లేదా ఎవరి అయినా వ్యతిరేకంగా ద్వేషం ఉదయిస్తే లేదా ఎవరిపైన అయినా ప్రేమ ఉత్పన్నమైతే మనం ఏం చేస్తాం? మనం దానిని ఆ వ్యక్తిపై విక్షేపం చేస్తాము. ఒకవేళ మీరు నన్ను ద్వేషిస్తే మీ ద్వేషంలో మీరు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. నేను మాత్రమే నీ ధ్యేయం అవుతాను. అంతే కదా, ఎవరినైతే ద్వేషిస్తున్నామో వాళ్ళనే అస్తమాట తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. ఎస్, నేను మటుకే ధ్యేయాన్ని అవుతాను. మీరు మీ ప్రేమని లేదా ద్వేషాన్ని లేదా ఏదైనా కానీ నాపై ప్రయత్నం చేస్తారు. ఓషో మాస్టర్ చెప్తున్నారన్నమాట మనకు అర్థమయ్యేలాగా. మీరు మీ అస్తిత్వం లోపలి కేంద్రాన్ని పూర్తిగా మర్చిపోతారు. అవతలి వారు కేంద్రం అవుతారు. మన కేంద్రం మనం మర్చిపోతాము. అవతలి ఎవరినైతే ద్వేషిస్తామో ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళే కేంద్రంగా మారిపోతారనమాట. ప్రేమ లేదా ద్వేషం ఉత్పన్నమైనప్పుడు లేదా ఎవరి అందైనా అనుకూలంగా లేక వ్యతిరేకంగా ఏ భావదశ అయినా సరే వచ్చినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తిపై విక్షేపం చేయొద్దు అని ఈ సూత్రం చెప్తోంది. గుర్తుంచుకోండి, మీరే దానికి మూలాధారమై ఉన్నారు. ఎస్, ఎవరి వ్యక్తులపై చెప్తాము కాదు, మనమే. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నా ప్రేమ మూలము అయి ఉంటారనేది సామాన్య భావన. అది మామూలు భావన. నిజంగా అది కాదు సంగతి. నేనే మూలభూతాన్ని. మీరు కేవలం దేనిపైన అయితే నేను నా ప్రేమను విక్షేపం చేస్తానో ఆ తెర అయి ఉంటారు మీరు. మీరు కేవలం ఒక తెర. నేను నా ప్రేమని మీపై ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరే నా ప్రేమ ఉత్పత్తిస్తాను అని నేను అంటాను. అది అర్థం కాదు. ఎస్, అది కల్పితము. నేను ప్రేమని ఉత్సాహాన్ని తీసుకువచ్చి మీపై ప్రయత్నం చేస్తాను. మీపై ప్రయత్నం చేయబడిన ప్రేమ ఉత్సాహంలో మీరు ప్రీతికరంగా అవుతూ ఉంటారు. మీరు వేరే ఇంకొకరికి ప్రీతికరం కాకపోవచ్చు. మీరు వేరే వారికి బొత్తిగా వెకట అనిపించవచ్చు. ఎందుకని మరి అంటే మీరే ప్రేమ మూలభూతమైనట్లయితే అప్పుడు ప్రతి ఒక్కరూ మీ పట్ల ప్రేమ అనుభూతి చెందాలి, కానీ మీ మూలము కాదు. నేను ప్రేమని చాచితే అప్పుడు మీరు ప్రీతికరం అవుతారు. ఇంకెవరో ద్వేషాన్ని ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు వికారంగా అవుతారు. ఇంకెవరో దేనిని విక్షేపించరు. అతను ఉదాసీనంగా ఉంటాడు. అతను మీ వైపు కూడా చూడకపోవచ్చు. ఏమి జరుగుతోంది? మన సొంత మనోదశలను ఇతరులపై విక్షేపిస్తున్నాము. ఇది అర్థం చేసుకోవాలి చాలా. అందుకనే ఒకవేళ మీరు మీ ప్రేమయాత్రలో ఉంటే చందమామ అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం వేరేగా కనిపిస్తుంది. అదే రాత్రి సరిగ్గా మీ పొరుగువానికి అదే రాత్రి ఏమాత్రమో అద్భుతమైన రాత్రి అయి ఉండకపోవచ్చు. అతను పిల్లవాడు చనిపోయాడు. అప్పుడు అదే జాబిలి కేవలం విషాదంగా భరింపశక్యం కాకుండా ఉంటుంది కదా. కానీ మీకు అది పరవశంగా ఆకర్షణగా ఉంటుంది. అది పిచ్చెక్కిస్తుంది. ఎందుకని అంటే ఇక్కడ చందమామ ఉత్పత్తి స్థానమా లేక చందమామ కేవలం ఒక తెరగా ఉండి మీరు దానిపై మిమ్మల్ని మీరు ప్రసారితం చేసుకుంటున్నారా? ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ మాస్టర్స్. ఎవరి అందైనా వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఒక భావదశ ఉదయించినప్పుడు దానిని ఉద్దేశింపబడిన వ్యక్తిపై లేదా ఉద్దేశింపబడిన వస్తువుపైన
అది పెట్టవద్దు. మీ ప్రేమను కానీ ద్వేషాన్ని కానీ పెట్టవద్దు అని ఈ సూత్రం చెప్తుందనమాట. కేంద్రీకృతమై ఉండండి, మీరు మూలభూతమని గుర్తుంచుకోండి. కాబట్టి ఇంకొకరి వైపు వెళ్ళొద్దు, మూలము వైపుకు వెళ్ళండి. ఎస్, మీరు ద్వేషిస్తున్నప్పుడు వస్తువు వైపుకి వెళ్ళొద్దు. మనం వస్తువు వైపుకి వెళ్ళిపోతూ ఉంటాము, కానీ మన వైపుకి, మన లోపలికి మనం వెళ్ళాలన్నమాట. ఎక్కడి నుంచి అయితే ద్వేషం వస్తుందో ఆ చోటుకు వెళ్ళండి. ఎవరిపైన అయితే ద్వేషం వెళ్తుందో ఆ వ్యక్తి వైపుకి వెళ్ళవద్దు. ఎస్, ఇది చాలా చాలా నేర్చుకోవాల్సినది. అర్థం కాకపోవచ్చు, కానీ వినగా వినగా అర్థమవుతూ ఉంటుంది మాస్టర్స్. కానీ అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ కేంద్రానికి వెళ్ళండి, అంటే మీ లోపలికి వెళ్ళండి, అంటే లోపలికి కేంద్రం వద్దకు వెళ్ళండి. మీ ద్వేషాన్ని లేదా ప్రేమని లేదా కోపాన్ని లేదా దేన్నైనా సరే మీ లోపలి కేంద్రం వైపు, మూలము వైపుకే మీ ప్రయాణానికి వినియోగించండి. మూలంలోకి వెళ్ళి అక్కడే కేంద్రీకృతమై ఉండండి. దీనిని ప్రయత్నించండి. ఇది ఒక అతి శాస్త్రీయమైన మానసికమైన ప్రక్రియ అన్నమాట. ఇది ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు, కోపం హఠాత్తుగా భగ్గుమని ఉడికినప్పుడు మీకు జ్వరం వచ్చినట్లుగా ఉంటారు. మిమ్మల్ని అవమానించింది ఎవరో ఆ వ్యక్తి వైపు మీ కోపం ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు కోపం మొత్తాన్ని అతనిపై ప్రసారితం చేస్తూ ఉంటారు. అతను ఏమీ చేయలేదు. ఒకవేళ అతను మిమ్మల్ని అవమానిస్తే అతను ఏం చేశాడు? అతను కేవలం మిమ్మల్ని గిల్లాడు. అతను మీ కోపం బయటికి రావడానికి సాయం చేశాడు. ఎస్, కానీ కోపం అయితే మీదే, కోపం మందే. అతని బుద్ధిని వద్దకు వెళ్ళి అతనిని అవమానించినట్లయితే అతను బుద్ధినిలో ఎలాంటి కోపాన్ని సృష్టించలేడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేదా అతను జీసస్ దగ్గరికి వెళ్ళినట్లయితే జీసస్ అతనికి తన ఇంకో చెంపని చూపిస్తాడు. లేదా అతను ఒకవేళ బోధిధర్మ దగ్గరికి వెళ్తే అతను నవ్వుతూ గర్జిస్తాడు. కాబట్టి అది దానిని తీసుకునే విధానంపై ఆధారపడి ఉంది. ఎస్, అవతలి వారు మూలము కారు. ఇక్కడ ఉత్పత్తి స్థానం ఎప్పుడు మీలో ఉంది, మీలో నుంచే మార్పు రావాలన్నమాట. అవతలి వారు మూలమును దెబ్బ కొడతారు, కానీ ఒకవేళ మీ లోపల కోపం లేకపోతే అది బయటికి రాలేదు కదా. మరి మీరు ఒక బుద్ధుడిని కొడితే కరుణ మాత్రమే అతను ప్రసరిస్తాడు, బయటకు వస్తుంది. ఎందుకంటే అక్కడ కరుణ మాత్రమే ఉంది, అక్కడ కోపం లేదు. కోపం బయటకు పడదు, ఎందుకంటే కోపం అక్కడ లేదు కనుక. ఒకవేళ మీరు ఒక ఎండిపోయిన బావిలో ఒక బాల్చిని వేస్తే ఏది బయటికి రాదు కదా, అంతే కదా. అక్కడ కోపం ఉంది కనుక బయటకు వస్తోందనమాట. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇదైతే. నీళ్లు నిండిన బావిలో మీరు బొక్కెనని పడేస్తే నీళ్లు బయటకు వస్తాయి. మరి బొక్కెన నీటిని బయటకు తీసుకురావడానికి కారణం సాయం చేస్తోంది కదా. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని పరాభవిస్తారో అతను మీలోకి కేవలం ఒక బాల్చిని విసురుతున్నాడు. అప్పుడు బొక్కెన మీ లోపల ఉన్న కోపంతో, ద్వేషంతో లేదా మంటతో నిండి బయటికి వస్తుంది. మీరే మూలము, గుర్తుంచుకోండి. ఈ ప్రక్రియకు ఇతరులపై మీరు ప్రయత్నం చేసుకుంటూ పోయే ప్రతి విషయానికి మీరే మూలమని గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడైనా వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఒక మానసిక స్థితి ఉంటే వెంటనే లోపలకు ఎక్కడ నుంచి ద్వేషం వస్తుందో ఆ మూలానికి వెళ్ళండి, అక్కడే కేంద్రీకృతమై ఉండండి. వస్తువు వద్దకు వెళ్ళొద్దు మీరు. ఎస్, వస్తువు దగ్గరికి వెళ్ళకూడదు, మన లోపలికి మనం వెళ్ళాలన్నమాట. మీ సొంత కోపం ఎరుకులోకి వచ్చేందుకు ఎవరో ఒకరు మీకు ఒక అవకాశం ఇచ్చారు, వెంటనే అతనికి ధన్యవాదం చెప్పి అతనిని మర్చిపోవాలి. ఎస్, థ్యాంక్స్ చెప్పి మర్చిపోవాలన్నమాట. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే ఈ ప్రేమ లేదా కోపం వస్తుందో ఆ ఉత్పత్తి స్థానం వైపు చూడండి. ఎక్కడ నుంచి? లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. మీరు ఆ మూలమును కనుక్కుంటారు. ఎందుకంటే
కోపం మీ మూలం నుంచి వస్తోంది కనుక. ద్వేషం లేదా ప్రేమ లేదా ఏదైనా మీ మూలం నుంచే వస్తోంది. మీరు కోపంగా లేదా ప్రేమగా లేదా ద్వేషంగా ఉన్న క్షణంలో మూలంకు వెళ్ళడం సులభంగా ఉంటుంది. కోపంతో మన లోపలికి వెళ్ళిపోగలం అనమాట. అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మీరు వేడిగా ఉంటారు కనుక అప్పుడు లోపలికి వెళ్ళడం సులభం. తీసుకెళ్లే తీగ వేడిగా ఉంది కదా, దానిని మీరు లోపలికి వెళ్ళగలుగుతారు. ఆ ఉష్ణతతో మీరు లోపల వైపుకి కదిలి వెళ్ళగలరు. మీరు లోపల ఒక శీతల స్థానాన్ని చేరినప్పుడు హఠాత్తుగా మీకు ఒక వేరే అయిన పరిమాణం బోధపడుతూ ఉంటుందన్నమాట. ఒక భిన్నమైన ప్రపంచం మీ ముందర తెరుచుకుంటుంది. కోపాన్ని, ద్వేషాన్ని, ప్రేమని లోపలికి వెళ్ళేందుకు ఉపయోగించండి. ఇది మన టూల్స్గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మన లోపలికి వెళ్ళడానికి, అంతరంగ ప్రపంచంలోకి వెళ్ళడానికి ఈ టూల్స్ని ఉపయోగించుకోవచ్చు. మనం దానిని ఇంకొకరి వైపు వెళ్ళేందుకే ఎప్పుడో ఉపయోగిస్తాం. అంటే బయటే ఉపయోగిస్తూ ఉంటాము, మన లోపలికి వెళ్ళడానికి ఉపయోగించుకోలేము మనకు తెలియక. ఒకవేళ విక్షేపించడానికి ఎవరో లేకపోతే మనము అతి ఎక్కువగా విఫలం అవుతూ ఉంటాము. అప్పుడు అచేతనమైన వస్తువులపైన అయినా కూడా మనం ప్రయత్నంగా చేస్తూనే ఉంటాము. వారి పాదరక్షలపై కోపం తెచ్చుకునే వాటిని కోపంతో విసిరివేసే వ్యక్తులను నేను చూశాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? కోపంతో ఒక తలుపును తోసి తలుపుపై వారి కోపం విసురు చూపడం, తలుపును తట్టడం, తలుపుకి వ్యతిరేకంగా దుర్భాషలాడడం, అలాంటి కోపిష్టి వ్యక్తులను నేను చూశాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని గురించి నేను ఒక జన్ అంతర్దర్శనంతో ఆఖరు చేస్తాను మీకు. గొప్ప జన్ గురువు గారిలో ఒకరైన లించి చెప్తుండేవారు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు పడవ నడపడం అంటే నాకు అతి ఆకర్షంగా ఉండేది. నాకు ఒక చిన్న పడవ ఉండేది. నేను సరస్సులో ఒకడినే వెళ్ళేవాడిని. గంటల తరబడి నేను అక్కడే ఉండేవాడిని. లిచి చెప్తున్నాడనమాట గురువుగారు. ఒక చక్కని రాత్రి నేను నా పడవలో మూసుకున్న కళ్ళతో ధ్యానం చేస్తూ ఉండడం ఓసారి జరిగింది. ఒక ఖాళీ నావ పల్లానికి తేలుతూ వచ్చి నా పడవని ఢీకొంది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను కాబట్టి ఇలా అనుకున్నాను, ఇక్కడ ఎవరో అతని నావలో ఉండి నా పడవని ఢీకొన్నాడు అని కోపం వచ్చిందనమాట. అతను కళ్ళు తెరిచాను. కోపంలో ఆ మనిషిని సరిగ్గా ఏదో అనపోయాను. అప్పుడు ఆ పడవ ఖాళీగా ఉందని అర్థం చేసుకున్నాను. అప్పుడు ఎక్కడికి కదలడానికి దారి లేదు. నేను కోపాన్ని ఎవరిపై వ్యక్తం చేయాలి? ఆ పడవ ఖాళీగా ఉంది. అది కేవలం పల్లానికి తేలుతూ వచ్చి నా పడవని ఢీకొట్టింది. కాబట్టి అక్కడ చేయడానికి ఏమీ లేదు. ఆ ఖాళీ పడవపై నా కోపం ప్రయత్నం చేయడానికి కూడా వీలు లేదు. అలా లించి అన్నాడు. నేను కళ్ళు మూసుకున్నాను. కోపం అక్కడ ఉంది, కానీ బయటికి వెళ్ళే దారి కనుక్కోలేక మూసుకున్న కళ్ళతో కోపంతో పాటు సరిగ్గా వెనక్కి తేలుతూ వెళ్ళాను. ఆ ఖాళీ నావ నా బోధ అయింది. చూడండి, ప్రకృతి ప్రతీది నేర్పిస్తుంది అనటానికి ఇదే అనమాట. ఆ నిశ్శబ్దమైన రాత్రివేళ నేను నా లోపల ఒక స్థానానికి వచ్చాను. ఆ ఖాళీ పడవ నా గురువయింది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి నన్ను అవమానిస్తే నేను నవ్వి అంటాను, ఈ పడవ కూడా ఖాళీగానే ఉంది. నేను కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళాను. ఈ ప్రక్రియను ఉపయోగించండి. ఇది పనిచేసి మీకోసం అద్భుతాలను చూపించవచ్చు. చాలా అద్భుతమైన టెక్నిక్ మాస్టర్స్ ఇదైతే మాత్రం. అపస్మారకం యొక్క పాపమునకు ఆవల ప్రశ్నలు అనమాట. మనలను మనం అణగదొక్కకుండా, మన మనోదశలను ఇతరులపై పెట్టకుండా ఎలా అభ్యాసం చేయాలి? ప్రశ్న భలే ఉంది కదండి. పశ్చిమల్లో మానసిక విశ్లేషకులు విప్పడం ప్రక్రియతో ఎందుకని అతిగా జయప్రదం కాలేదు? మళ్ళీ మూడో ప్రశ్న, ఎవరైనా దానిలో దీక్ష పొందే వరకు ఏ పద్ధతి శక్తివంతంగా ఉందనడం సత్యమే కదా. 4, ఒకవేళ తాదాత్మికత ఒకటే పాపమైతే ఎన్నో ప్రక్రియలు దానినే ఉపయోగించి ఒక విషయంతో ఒకటిగా అయిపోమ్మని ఎందుకని చెప్తున్నారు?
మొదటి ప్రశ్న. నిన్న మీరు చర్చించిన ఆఖరి ప్రక్రియలో ఎవరి అయినా వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఒక మనోదశ ఉదయించినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తిపై పెట్టొద్దు, కానీ కేంద్రీకృతమై ఉండాలని మీరు చెప్పారు. కానీ మేము ఈ ప్రక్రియలతో మా కోపం, ద్వేషం, వగైరాలపై ప్రయోగం చేసినప్పుడు మేము మా భావాలకు అణగదొక్కుతున్నామని అనిపిస్తోంది. అది ఒక అణగదొక్కబడే క్లిష్టతగా అయ్యింది. కాబట్టి ఈ పై ప్రక్రియ అభ్యాసం చేసేటప్పుడు ఈ అణగదొక్కబడే క్లిష్టతల నుండి ఎలా బయటపడాలో దయచేసి విశదీకరించండి. ప్రశ్న చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జవాబు చెప్తున్నారు ఓషో మాస్టర్. వ్యక్తపరచుట, అణగదొక్కుట అనేవి ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్లుంటాయి. అవి విరుద్ధంగా ఉంటాయి, కానీ మౌలికంగా అవి తేడాగా ఉండవన్నమాట. వ్యక్తపరచడంలో, అణగదొక్కడంలో రెండింటిలో అవతలి వారు కేంద్రంగా ఉంటారు. మనకి నేను కోపంగా ఉంటాను, నేను కోపాన్ని అణగదొక్కుతాను. నేను మీకు వ్యతిరేకంగా కోపాన్ని వ్యక్తం చేస్తాను, ఇప్పుడు నేను మీకు వ్యతిరేకంగానే కోపాన్ని అణగదొక్కుతాను. కానీ కోపం ఇటు వ్యక్తమైనా లేదు అటు అణగదొక్కబడినా ఏదైనా మీపైనే ప్రయోగించబడుతోంది. ఈ ప్రక్రియ అణగదొక్కడం కోసం కాదు, ఈ ప్రక్రియ వ్యక్తపరచటము. అణగదొక్కడం రెండిటికి అసలైన ఆధారాన్ని మారుస్తుంది. వ్యక్తపరచడానికి, అణగదొక్కడానికి రెండిటికి అసలైన ఆధారం మారిపోతూ ఉంటుందన్నమాట. దానిని అవతలి వారిపై విక్షేపించవద్దని, మీరే మూలమని ఈ ప్రక్రియ చెప్తోంది. మీరు దానిని వ్యక్తం చేసినా లేదా అణగదొక్కినా సరే పుట్టుక స్థానం మీరే అయి ఉంటారు. అటు వ్యక్తం చేయటంపైనే కానీ ఇటు అణగదొక్కడం పైన కానీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక్కడ మీరు ఎక్కడ నుంచి ఈ కోపం ఉత్పన్నం అవుతుందో దానిని తెలుసుకోవడంపైనే నొక్కి చెప్పడం అవుతూ ఉంటుందన్నమాట. ఏ మూలం నుంచైతే కోపం, ద్వేషం, ప్రేమ ఉదయిస్తున్నాయో ఆ కేంద్రం వద్దకు మీరు వెళ్ళాలి. అణగదొక్కేటప్పుడు మీరు కేంద్రం వద్దకు వెళ్ళట్లేదు, అందుకనే అణగదొక్కబడుతున్నారు. అది మీరు వ్యక్తపరచడంతో పినుగులాడుతున్నారు. కోపం నాలో పుడుతుంది. మామూలుగా నేను రెండు విషయాలు చేయగలుగుతాను, ఎవరిపైన అయినా దానిని వ్యక్తం చేయడమో లేదా దానిని అణచివేయడమో. కానీ ఈ రెండు సందర్భాలలో నేను ఇతరులతో సంబంధించి ఉంటాను. అంతే కదా, ఇతరులతో సంబంధించి ఉంటాను, మనతో మనం ఉండవన్నమాట. అక్కడ పైకి వచ్చిన కోపం తీవ్రతని నేను పట్టించుకుంటాను, మూలమును పట్టించుకోను. ఇక్కడ మూలాన్ని పట్టించుకోవాలన్నమాట. ఈ ప్రక్రియ ఇతరులని పూర్తిగా మర్చిపోవటం కోసం ఉంది. ఉత్పన్నమైన మీ కోపం తీవ్రతని సరిగ్గా చూడండి. మీ లోపల మూలములో ఎక్కడ నుంచి అది వస్తుందో దానిని కనుక్కోవడానికి క్రిందకు లోతుల్లోకి వెళ్ళండి. ఉత్పత్తి స్థానాన్ని కనుక్కున్న క్షణమే దానిలో కేంద్రీకృతమై ఉండండి. మీరు కోపంతో మీరు ఏమీ చేయొద్దు, గుర్తుంచుకోండి. వ్యక్తపరచడంలో మీరు కోపం గురించి ఏదో ఒక దానిని చేస్తున్నారు. అక్కడ అణగదొక్కడం కానీ ఆ వ్యక్తపరచడంలో, అణగదొక్కడంలో కూడా మీరు కోపం గురించి ఏదో కొంత చేస్తున్నారు. కోపం గురించి మీరు ఏది చెయ్యవద్దు, దానిని తాకవద్దు, దానిని కేవలం ఒక మార్గంలా ఉపయోగించండి. అది ఎక్కడి నుంచి పుడుతుందో దానిలోనికి సరిగ్గా లోతుల్లోకి వెళ్ళండి. మూలమును కనుక్కున్న మరుక్షణమే అక్కడ కేంద్రీకృతం అవడం అతి సులభము. నిజంగా మూలాన్ని కనుక్కోవడానికి కోపాన్ని వాడుకోవాలి. ఏ భావన అయినా వాడుకోవచ్చు. మీరు ప్రేమని, ద్వేషాన్ని, కోపాన్ని మన మూలాన్ని కనుక్కోవడానికి ఈ టూల్స్గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మీరు అణగదొక్కేటప్పుడు మూలాన్ని కనుక్కోవడం జరగదు. పైకి వచ్చిన వ్యక్తం కావాలనుకునే శక్తితో మీరు కేవలం పోరాడుతూ ఉంటారు. మీరు దానిని అణగదొక్కగలరు, కానీ అది త్వరలో కానీ లేదా తర్వాత కానీ వ్యక్తం అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు పైకి వచ్చేసిన శక్తితో ఎప్పటికీ పెనుగులాడలేరు కదా, అది వ్యక్తమై తీరాలి. కాబట్టి
మీరు దానిని ఏ పైన వ్యక్తం చేయలేకపోవచ్చు, కానీ మీరు దానిని బి లేదా సి పైన కానీ వ్యక్తం చేస్తారు. ఎప్పుడప్పుడు బయటకు వస్తుంది అది. ఎప్పుడైనా ఎవరైతే మీకన్నా బలహీనులో అలాంటి ఎవరినైనా చూడగానే మీరు ఆ తీవ్రతను వ్యక్తం చేస్తారు. ఎస్, దానిని వ్యక్తం చేసేదాకా మీరు భారంగా, ఒత్తిడిగా, బరువుగా, సుస్థి పడ్డట్టుగా, అసౌకర్యంగా అనుభూతి చెందుతారు. కాబట్టి అది వ్యక్తమైంది, అయిపోయింది. మీరు దానిని నిరంతరం అణగదొక్కి ఉంచలేరు కదా. మరి అది ఎక్కడి నుంచి అయినా చిల్లు పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది, ఎలాగన్నా వచ్చేయగలదు. ఎందుకంటే అది ఒకవేళ రంధ్రం చేసుకుని బహిర్గతం కాకపోతే మీరు దాని వలన అనవసరం వ్యాకుల పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వ్యాకులతో ఉంటాం అన్నమాట. కాబట్టి అణగదొక్కడం నిజంగా వ్యక్తం చేయడాన్ని వాయిదా వేయడం తప్ప మరేమీ కాదు. మీరు కేవలం ఆపు చేస్తారంతే. మీరు మీ పై అధికారిపై కోపంగా ఉంటారు, కానీ మీరు దానిని వ్యక్తం చేయలేరు కదా. అది ఆర్థికంగా నష్టపరుస్తుంది కదా. దానిని మీరు క్రిందకు తోసేయాలి. కాబట్టి దానిని మీరు మీ భార్యపై కానీ, మీ బిడ్డపైన కానీ, లేదా ఎక్కడైనా మీ పనిపై, అంటే మనకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తూ ఉంటాం అన్నమాట. అయినా సరే వ్యక్తం చేసేదాకా కేవలం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా వ్యక్తం చేసేద్దామా అనుకుంటూ ఉంటారనమాట. మీరు ఇల్లు చేరని మనుక్షణమే దాన్ని మీరు వ్యక్తపరుస్తారు. మీరు ఎలాగో అలాగ కారణాలు వెతుక్కుంటారు. ఎందుకంటే మనిషి హేతువాది అయిన జీవి కనుక. అతను కారణం చూపించి సమర్థించుకుంటూ ఉంటాడు. అతను ఏదో ఒక్క దాన్ని కనుక్కుంటాడు. అది ఏదో అతి చిన్న విషయం, కానీ ఇప్పుడు అది అతి అర్థవంతంగా అవుతుంది. ఎందుకంటే మీరు ఏదో దాన్ని వ్యక్తం చెయ్యాలి కనుక.